పెద్ద క్లిప్స్ మొత్తం ఏలేస్తుంది సోషల్ మీడియాని, చూసారా? ఎలా అనిపించింది? ఒక చిన్న ట్రైలర్ వస్తేనే ఆ రకంగా ఉందంటే సినిమా వస్తే ఇంకే రకంగా ప్రజల్లో ఊపు ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటేనే ఒక పండగ. ఆయన సినిమాలు ఒకదానికి డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. అసలు ఆ మొగధీర అంతకుముందు ఆ సినిమాల నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తే మొన్న వచ్చిన RRR వరకు సినిమా కంటెంట్ మారిపోతుంది. అసలు రామ్ చరణ్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా లేకపోతే ఇంకో విధంగా అసలు చిన్న ట్రైలర్ లోనే సూపర్ చూపించారు. సినిమా మాత్రం ఇక బ్లాక్ బాస్టర్ వస్తుంది, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. చూడాలి ఎంత బాగుంటుంది అనేది. అలాగే దర్శకుడు బుచ్చిబాబు గారికి రెండో సినిమా, ఫస్ట్ ఉప్పెన తీశారు. సో మరి ఆయన హ్యాండిల్ చేయగలుగుతారు అనుకుంటున్నారా పెద్ద సినిమా కథకి? యాక్చువల్లీ ఓల్డ్ డైరెక్టర్స్ కంటే ఒక రాజమౌళి సక్సెస్ అయ్యారు. వరుస హిట్లు అనేది రాజమౌళికి వచ్చాయి. ఇప్పుడు బుచ్చిబాబు కూడా ఆ ఖాతా పడవచ్చు, ఎక్స్పెక్ట్ చేద్దాం. మన ఆ మంచినే ఎక్స్పెక్ట్ చేయాలి కాబట్టి ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఉప్పెన ఒక్క సాంగ్తోనే మొత్తం సినిమా మొత్తం లాక్కొచ్చాడు. ఒక్క సాంగ్ చాలా క్లిక్ అయింది కాబట్టి ఆ డైరెక్టర్ కూడా #1 డైరెక్టర్. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. సార్ మరి DSP గారిని మార్చేసి రెహమాన్ గారిని పెట్టారు. ఇక్కడ మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగుంది. అస్సలు ట్రైలర్ లోనే మ్యూజిక్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే హైప్ కానీ చాలా వరకు కనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత మిగిలింది. అలాగే రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్, ఆయన లుక్ ఎలా ఉంది? చాలా డిఫరెంట్. ఏ సినిమాకి ఆ సినిమాని ఈ సినిమాలో అయితే చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ ఇక అసలు ఒక రేంజ్ లో ఉంటాయి కలెక్షన్స్ కానీ, ఫ్యాన్స్ పండగ కానీ. అస్సలు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఉంది పబ్లిక్.